అందరికీ నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే అది మా మిత్రుడు శ్రీనివాస్. సో నాకు ఎప్పుడు గురుగారి గురించి చెప్తుంటారు, ఇంతకుముందు కూడా వచ్చున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా నన్ను పిలిచినది ఏంటంటే ఒక గురుగారు రాసిన ఒక బుక్ ఆవిష్కరణ కోసం. సో మనకి జీవితంలో మనకి ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత ఒక గురువు అనేది చాలా అవసరం. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించింది వేరే, గురువు నేర్పించింది వేరే. సో తల్లి జన్మనిచ్చారంటే, తండ్రి నడవడానికి దారి చూపించారంటే, మరి మిగతా అన్నీ నేర్పించింది ఎవరంటే గురువే. అంటే అది మన పాఠశాల ఉండొచ్చు, కాలేజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మనకేంటంటే ఆధ్యాత్మిక కానీ అయితే జీవితంలో ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి. సో వాటికి అంతా మనకేంటంటే ఒక గురువు చాలా అవసరం. సో ఇక్కడ వచ్చేసిన మరి గురుగారి శిష్యులందరికీ ముందు ధన్యవాదాలు. సో గురుగారు రాసిన బుక్స్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి, మీరు అందరూ చదువుకోవాలి. అండ్ నేను చాలా విన్నాను, ఎందుకంటే గురుగారు ఇంట్లో అదే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్తున్నప్పుడు ఆయన పవర్తో తలుపులు ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాయన్నమాట. అట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఆయన మరి ఎప్పుడు ఆయన దాన్ని కమర్షియల్గా చూపించలేదు, చేయలేదు. కొందరికి ఆ విషయం తెలుసు. అది సో విజయదశమి రోజున ఈరోజు ఇక్కడికి రావడం, నాకు ఈ అదృష్టం దొరకడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, మరి కూర్చున్న అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీరు ఇంకా ప్రోగ్రామ్స్లో నాకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మీ అందరిది అభిమాన ఆశీర్వాదాలు నాపై, నా కుటుంబంపై ఉండాలి. అలాగే ఆ గురుగారు ఆశీర్వాదాలు ఎప్పుడు, గురుగారిని నమ్ముకుంటే తప్పకుండా అన్నీ మంచి జరుగుతాయి. మీరు నమ్మకం పెట్టుకోవాలి, మన నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా జరుగుతాయి. కొన్ని విషయాలు మనకి జరగలేదంటే అదేంటి నేను అనుకున్నాను నాకు జరగలేదు అనుకుంటే, ఇంకా మంచిది మీకు జరగాలన్నప్పుడు ఏదో మీకు కొన్ని డిలేస్ ఉంటాయి. అది ఏదేది ఎప్పుడెప్పుడు జరగాలో, ఎవరికి ఎప్పుడు జరగాలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా మనకు కొన్ని జరిగిందంటే జరిగిన తర్వాత మనకి ఏం చేయాలో మనకు తెలియదు. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలెండర్ ఉంటుంది, టైం ఉంటుంది. కాబట్టి మనం ప్రయత్నం, మనం గురుగారిని మనం అడగొచ్చు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏది ఎప్పుడు రావాలో అంటారు. అందుకే యు గెట్ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్ అంటారు. ఏది ఎప్పుడు రావాలో అది ఆటోమేటిక్గా వస్తుంది, ఏ వయసులో ఏది వస్తుందో అది. అలాగే చాలామంది ఇప్పుడు మాకేంటంటే మాకు సినిమా ఫీల్డ్లో అంటే ఇది ఒక ప్రొఫెషన్, ఇది మాకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, డిలేస్ వస్తాయి, మాకు డేంజర్లు అన్నీ ఉంటాయి. సో నేను ఎప్పుడు ఏమనుకుంటున్నానంటే, నేను ఈరోజు ఒకటి అనుకున్నాను, అది నాకు జరగలేదు. అది జరగలేదు అనుకుంటే అది మాకు ప్రొటెక్షన్ లాగానే. నాకు ఏదైనా ఒక చెడు జరగడానికి బదులు నాకు ఒక ప్రొటెక్షన్ వచ్చింది. సో అది రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతాయి. సో అంతేగాని నేను ఏదో ఆవేశపడిపోయి నేను అనుకున్నాను అది జరగలేదు, అది నాకెందుకు జరగలేదు అనుకోవడం చాలా తప్ప. జస్ట్ మీకు ఉదాహరణ చెప్పాను. ఆ విధంగా మనం ఉండాలి. అలాగే ఎప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం. తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఆ తల్లిదండ్రులే. సో ఎప్పుడు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి, అభిమానించాలి. ఎటు పరిస్థితిలో వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి కన్నీళ్ళు పెట్టకూడదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆ ఆశీర్వాదం చాలా గొప్ప విషయం, ఆశీర్వాదం. దాంతోపాటు గురుగారు ఆశీర్వాదం ఉంటే మనం వెళ్తాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంది లైఫ్లో. ఆ జర్నీలో మనం వెళ్ళాలి. ఎక్కడ ఆగాలో ఆగుతాం, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాలో మనం మొదలు పెడతాం. సో ఆ విధంగా మీరు అందరూ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. అదే ముఖ్యంగా వైద్య విషయంలో, మనకి విద్య విషయంలో మరి అన్ని గురుగారిది బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. సో అందరికీ వన్స్ అగైన్ విజయదశమి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.